హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీతో నేను డిస్ప్లే నెట్వర్క్ గురించి డిస్కస్ చేస్తాను. డిస్ప్లే నెట్వర్క్ అనేది సర్వసాధారణంగా ఒక బ్రాండ్ యొక్క అవేర్‌నెస్, బ్రాండ్ ఇమేజ్‌ని, అవేర్‌నెస్‌ని దాని విడ్త్‌ని పెంచడానికి డిస్ప్లే నెట్వర్క్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుందనమాట. సో, సపోజ్ మనం ఆహ్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేశామనుకోండి. ఈ కొత్త బిజినెస్‌ని మనం అందరికీ ఆహ్, వెళ్ళేటట్లు మనం చేయాలంటే, ఈ డిస్ప్లే నెట్వర్క్ అనేది మనకు చాలా బాగా అనేది ఉపయోగపడుతుంది. అంటే స్టార్టప్ కంపెనీస్ అయితే ఏవుంటాయో, వాటికి ఈ డిస్ప్లే నెట్వర్క్ చేస్తే, మన బ్రాండ్ అవేర్‌నెస్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుందనమాట. సో, డిస్ప్లే నెట్వర్క్ అనేది బ్రాండ్ అవేర్‌నెస్, బ్రాండ్ విడ్త్‌ని పెంచడానికి డిస్ప్లే నెట్వర్క్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ డిస్ప్లే నెట్వర్క్ అనేది ఒకటి ఆహ్, టెస్ట్ రూపంలో ఉండొచ్చు. రెండోది ఇమేజ్ రూపంలో గాని మనం డిస్ప్లే నెట్వర్క్ అనేది మనం చేయొచ్చు. టెస్ట్ గాని, ఇమేజ్ గాని మనం డిస్ప్లే నెట్వర్క్‌న చేయొచ్చు. తర్వాత ఇది బిడ్డింగ్ ఏందంటే బిడ్డింగ్. బిడ్డింగ్ మనకి సీపీఎం అంటామనమాట. సీపీఎం. యాక్చువల్‌గా సీపీఎం అంటే కాస్ట్ పర్ మైల్. సిపిఎం అంటే కాస్ట్ పర్ మైల్. మైల్ ఈక్వల్ టు 1000. మైల్ ఈక్వల్ టు 1000 ఇంప్రెషన్స్. సో మైల్ ఈక్వల్ టు 1000 ఇంప్రెషన్స్ అన్నమాట. సో డిస్ప్లే నెట్వర్క్ అనేది మన టెస్ట్ రూపంలో కానీ, ఇమేజ్ రూపంలో కానీ మనం చేయొచ్చు. బిడ్డింగ్ అయితే సిపిఎం కాస్ట్ పర్ మైల్ అంటాం. 1 మైల్ ఈక్వల్ టు 1000 ఇంప్రెషన్స్ అనేది మనం అంటాం. సో ఇప్పుడు టార్గెటింగ్ ఎలా ఉంటుందంటే దీనికి, సో ఒకటి కీవర్డ్‌తో టార్గెట్ చేయొచ్చు. 2 ఏజ్‌తో టార్గెట్ చేయొచ్చు. 3 లొకేషన్స్‌తో టార్గెట్ చేయొచ్చు. 4 ప్లేస్‌మెంట్ అన్నమాట. సో కీవర్డ్, ఏజ్, లొకేషన్స్, ప్లేస్‌మెంట్‌తో మనం టార్గెట్‌ని మనం ఈ డిస్ప్లే నెట్వర్క్ మనం చేయొచ్చన్నమాట. సో యాక్చువల్‌గా మనం డిస్ప్లే నెట్వర్క్ ఎక్కడ మనకి కనిపిస్తుందంటే వెబ్‌సైట్, అది కూడా గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్‌సైట్ అంటాం. గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్‌సైట్స్. దీన్ని గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్‌సైట్ అంటే దీని షార్ట్ కట్లు మనం ఏమంటామంటే జీడీపీడబ్ల్యూ. సో డిస్ప్లే నెట్వర్క్ ఎక్కడ మనకు డిస్ప్లే అవుతుందంటే జీడీపీడబ్ల్యూ వెబ్‌సైట్స్‌లో ఈ డిస్ప్లే నెట్వర్క్ డిస్ప్లే అవుతుంది. యాక్చువల్‌గా వెబ్‌సైట్‌కి జీడీపీడబ్ల్యూ అంటే జీడీపీ, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్‌సైట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మన వెబ్‌సైట్‌లో యాడ్స్ అనేది కనిపించవు. అదే మనం గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్‌సైట్‌లో మనకి యాడ్స్ అనేది కనిపిస్తాయి. సపోజ్ ఎన్‌డీటీవీ ఉందనుకోండి. ఎన్‌డీటీవీ.కామ్. ఒకసారి ఎన్‌డీటీవీ.కామ్ చూడండి. ఇదిగోండి. ఇది కూడా ఒక వెబ్‌సైటే. సో ఇక్కడ ఇదొకటి కనిపిస్తుంది చూసారా, గోడాడీ ఈమెయిల్ ఓన్లీ ₹29 పర్ మంత్. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. సో వీటిని ఏమంటామంటే గూగుల్ డిస్ప్లే నెట్వర్క్స్, గూగుల్ డిస్ప్లే వెబ్‌సైట్స్ అంటాం అన్నమాట. గూగుల్ డిస్ప్లే వెబ్‌సైట్. మామూలు వెబ్‌సైట్‌లో అలాగే మనం యాడ్స్ అని రన్ చేయలేం. కాకపోతే జీడీపీడబ్ల్యూ వాటిలో మనం యాడ్స్ అనేది రన్ చేస్తాం. ఓకే. సో వెబ్‌సైట్‌కి గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్‌సైట్‌కి మీకు అర్థమైందనుకోండి. వెబ్‌సైట్ అంటే నార్మల్ మన వెబ్‌సైట్. దాని మీద ఎటువంటి యాడ్స్ అనేవి రన్ అవ్వవు. కాకపోతే జీడీపీ వెబ్‌సైట్‌లో ఏందంటే మన యాడ్స్ మనం రన్ చేసుకోవచ్చు. ఇందాక మీకు ఎన్‌డీటీవీ చూపించాను కదా! దాని మీద మీకు యాడ్స్ రన్ అవుతున్నాయి. సో వాటి మీద యాడ్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అది గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్‌సైట్స్ అని అంటారు. ఇకపోతే టార్గెట్‌లోకి వెళ్తే అండ్ గూగుల్ డిస్ప్లే టార్గెట్స్ ఏందంటే కీవర్డ్‌ని మనం టార్గెట్ చేయొచ్చు. సో ఏజ్‌ని టార్గెట్ చేయొచ్చు. తర్వాత
మనకి జెండర్ కూడా టార్గెట్ చేయొచ్చు ఇక్కడ. జెండర్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. అదే విధంగా టాపిక్ కూడా మనం ఇక్కడ టార్గెట్ చేయొచ్చు అనమాట. సో డిస్ప్లే నెట్వర్క్ టార్గెటింగ్ ఏరియా, కీవర్డ్, ఏజ్. కీవర్డ్ అంటే సపోజ్ పర్టికులర్ గా మనం ఒక కీవర్డ్ తో మనం దీన్ని డిస్ప్లే నెట్వర్క్ మనం ఫామ్ చేయొచ్చు. ఏజ్ అంటే మనం ఇంత ఏజ్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం అనుకోండి, అది నియర్లీ ఒక 25 to 20 years, 20 to 40 years లోపల వాళ్ళు చూస్తారంటే ఆ ఏజ్ మనం సెట్ చేసుకోవాలి. లొకేషన్స్ అంటే ఈ డిస్ప్లే నెట్వర్క్ అనేది మన హైదరాబాద్ లొకేషన్ లో కావాలా, హైదరాబాద్ డిస్ప్లే చేయాలా, లేకపోతే త్రూ అవుట్ ఇండియానా, ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ సెట్ చేసుకోవచ్చు. జెండర్ అంటే మేలా ఫిమేల్. సపోజ్ మనం ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్ అనుకున్నాం అనుకోండి, బ్యూటీ ప్రోడక్ట్ లో మనం మేల్ ఫిమేల్ రెండు మనం సెలెక్ట్ చేయని అవసరం లేదు అనవసరంగా. అప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ మనం ఫిమేల్ సెలెక్ట్ చేసుకో. కొన్ని వాటికి ఏంటంటే మేల్ అనే వాటికి మనం టార్గెట్ చేసుకోవచ్చు కూడా. సో ప్లేస్మెంట్స్ అంటే ఎలాంటి ఇందులో డిస్ప్లే నెట్వర్క్ ప్లేస్మెంట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనమాట. ప్లేస్మెంట్ అనేది సపోజ్ ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్స్ అనేవి చాలా ఉన్నాయి. మీకు గూగుల్ యాడ్ చేసేటప్పుడు మీకు ప్లేస్మెంట్ అంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా ప్లేస్మెంట్స్ ఉంటాయి. డిస్ప్లే సపోజ్ ఎన్డీటీవీ ఉంది, తర్వాత హెల్త్ లైన్ ఉంది, అదేవిధంగా చాలా వాటిలో చాలా చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. మనం ఏ వెబ్సైట్ కావాలంటే జీడిపిడబ్ల్యూ ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ లో మనం యాడ్ అనేది రన్ చేసుకోవచ్చు. సో టార్గెటింగ్ అయితే వెబ్సైట్ జీడిపి వెబ్సైట్ గురించి మీకు అర్థమైంది. సో ఇంకోటి ఏంటంటే జీడిపిడబ్ల్యూ అంటే జీడిపి వెబ్సైట్, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్ ఏ విధంగా మనం ఏ విధంగా అంటే ఏంటో మనం చూద్దాం ఒకసారి. సపోజ్ ఇది మనం అడ్వర్టైజర్స్ అంటే మనం ఇప్పుడు మన డిస్ప్లే నెట్వర్క్ మనం రన్ చేస్తాం అనుకోండి, మనం అడ్వర్టైజర్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్ చూసారా, గూగుల్ జీడిపిడబ్ల్యూ వాళ్ళు ఏమంటాం, పబ్లిషర్స్ అంటాం అనమాట. వీళ్ళు పబ్లిషర్స్ అంటాం. సో ఆ యాడ్స్ మనం ఎవరైతే రన్ చేస్తాం, ఎవరైతే మార్కెటింగ్ చేస్తాం వాళ్ళు అడ్వర్టైజర్స్ అంటారు. ఏదైతే మన వెబ్సైట్ ఉంటాయో అంటే గూగుల్ సంబంధించిన గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్ ఉంటాయో వాళ్ళని పబ్లిషర్స్ అంటారు అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం యాడ్స్ రన్ చేయాలనుకోండి, మన యాడ్స్ రన్ చేయాలంటే ఇది గూగుల్ అనుకోండి. మన యాడ్స్ రన్ చేయాలంటే ఏం జరుగుతుందంటే గూగుల్ యాడ్స్ అనే టూల్ తో మనం యాడ్స్ రన్ చేయాలి, అంతే కదా. మన యాడ్స్ రన్ చేయాలంటే అడ్వర్టైజర్స్ యాడ్ రన్ చేయాలంటే గూగుల్ యాడ్స్ మనం ఉపయోగించుకోవాలి. గూగుల్ యాడ్స్ టూల్ అనేది మనం ఉపయోగించి ఈ యాడ్ అనేది రన్ చేసుకోవాలి. అదే పబ్లిషర్స్ అనుకోండి, వాళ్ళు ఎలా చేయాలంటే యాడ్ సెన్స్ అనే టూల్ ను ఉపయోగించి వాళ్ళు సో పబ్లిషర్స్ అనే వాళ్ళు యాడ్ సెన్స్ అనేది ఉపయోగించి వాళ్ళు బిజినెస్ అనేది వీళ్ళు చేయొచ్చు అనమాట. సో ఒక వెబ్సైట్ జీడిపిడబ్ల్యూ వెబ్సైట్ గా మారాలంటే ఏం చేయాలంటే, ఒక వెబ్సైట్ జీడిపిడబ్ల్యూ లాగా మారాలంటే కనీసం వాళ్ళకి ట్రాఫిక్ ఏంటంటే పెర్ డే నియర్లీ ఒక 100 to 150 మెంబర్స్ ట్రాఫిక్ ఉండాలి. అంటే 100 to 150 మెంబర్స్ ఆ వెబ్సైట్ ని విజిట్ చేయాలి. తర్వాత 30 to 40 బ్లాగ్స్ ఉండాలి. అదే విధంగా అది సెక్యూర్ వెబ్సైట్ ఉండాలి. సో అప్పుడు ఏంటంటే ఒక వెబ్సైట్ ని మనం గూగుల్లో సంప్రదిస్తే వాళ్ళు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సపోజ్ మనకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ని మనం గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్ గా మార్చాలంటే కండిషన్స్ ఇవన్నమాట. ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయనుకో, అప్పుడు మనం ఈ యాడ్ సన్స్ ద్వారా గూగుల్ అప్రోచ్ అయితే వాళ్ళు మన వెబ్సైట్ ని కొన్ని రోజుల్లో అబ్జర్వ్ చేస్తారు. అన్ని ఓకే అంటే అప్రూవల్ ఇస్తారు, లేదంటే మళ్ళీ మనకి దాని మీద వర్క్ చేయమంటారు అనమాట. దిస్ ఈస్ గూగుల్ డిస్ప్లే వెబ్సైట్.
ఇప్పుడు మనం యూట్యూబ్‌లో డబ్బులు ఎలా సంపాదిస్తున్నామో, అదే విధంగా ఈ గూగుల్, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్‌సైట్‌లో కూడా మనం డబ్బులు సంపాదించొచ్చు. సో, మనం ఇక్కడ మన డబ్బులు ఎలా వస్తాయంటే సీపీఎం, కాస్ట్ పర్ మైల్. సీపీఎం, కాస్ట్ పర్ మైల్ ద్వారా మనకి డబ్బులనేవి కట్ అవుతాయి. అంటే ఆహ్, మైల్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మైల్ అంటే ఏంటంటే 1000 ఇంప్రెషన్స్ వస్తే మన డబ్బులు కడతాయి. వీళ్ళకి వీళ్ళకి డబ్బులు ఎలా యాడ్ అవుతాయంటే ఆర్‌పీఎం, రేట్ పర్ మైల్ అన్నమాట. సో, వీళ్ళకి ఈ విధంగా డబ్బులనేవి యాడ్ అవుతాయి. సో, ఇంతవరకు మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఏందంటే ఈ డిస్‌ప్లే యాడ్స్ చేయాలంటే మనకి యాడ్ కాపీ అనేది ఉండాలి. ఒక ఇమేజ్ గాని, టెక్స్ట్ గాని మనం రెడీ చేయాలి. సో, ఇమేజ్ గాని, టెక్స్ట్ గాని రెడీ చేయాలంటే డిస్‌ప్లే యాడ్స్ ఇందాక మీరు చూసారు. మనకి మనం ఈ డిస్‌ప్లే నెట్‌వర్క్‌లో ఇమేజెస్‌ని మనం చక్కగా క్రియేట్ చేయాలంటే క్రియేటివిటీ అనే ఒక టూల్‌ని ఉపయోగించి మనం ఈ డిస్‌ప్లే నెట్‌వర్క్ అనేది మనం చక్కగా చేయొచ్చు. ఒకసారి చూద్దాం. సో, ఈ క్రియేటర్‌పి అనేది ఉపయోగించి మనం ఇమేజెస్ అనేది మనం డిస్‌ప్లే యాడ్స్‌కి చక్కగా మంచి టూల్ అన్నమాట. క్రియేటర్‌పి. యెస్. ఇప్పుడు మీకింతకు ముందు చెప్పినట్టు డిస్‌ప్లే యాడ్స్ అనేది సైజెస్ అనేది అన్ని సైజెస్ మనం ఏది పడితే సైజెస్ అనేది తీసుకోదు. దానికి కొన్ని స్పెసిఫికేషన్ సైజెస్ ఉన్నాయి. సో, ఇది చూసారా? నేను డిస్‌ప్లే యాడ్ సైజెస్ అని మీరిక్కడ టైప్ చేయాలి. డిస్‌ప్లే యాడ్ సై గూగుల్‌లో డిస్‌ప్లే యాడ్ సైజ్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మీ సైజెస్ ఉన్నాయి చూసారా? ఈ సైజెస్ ప్రకారం ఇమేజెస్ తయారు చేసుకుంటే మన డిస్‌ప్లే యాడ్ అనేది మనకిక్కడ రన్ అవుతుందనమాట. ఇది తీసుకుంటుంది. సో, నేను డిస్‌ప్లే యాడ్ క్రియేట్ చేసేటప్పుడు నేను లైవ్‌లో చూపిస్తాను. ఇప్పటి వరకైతే ఈ సైజులో ఏదో ఒక సైజ్ మనం తీసుకోవాల్సొస్తుందనమాట. సో, ఇప్పుడు మనం బెస్ట్ టూల్ అనుకున్నాం కదా! క్రియేటర్‌కి బెస్ట్ టూల్ అనుకున్నాం. ఈ క్రియేటర్‌కి ఉపయోగించి మనం గూగుల్ డిస్‌ప్లే యాడ్స్ ఇమేజెస్ మనం రెడీ రెడీ చేయొచ్చు. ఓకే. సో, ఇది ఏ విధంగా వాడాలనేది ఒక్కసారి నేనిక్కడ చూపిస్తాను. సో, స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంది. అది నేను క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ కంటిన్యూ విత్ జీమెయిల్ యెస్. నైస్ టు మీట్ యూ మాధవ్ అని ఉంది ఇక్కడ. డిజైన్, మార్కెటింగ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. కంటిన్యూ చేస్తాం. సో, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాం. సో, న్యూ ప్రాజెక్ట్‌లో ఇమేజ్ జూలై అని క్లిక్ చేసాను. క్రియేట్ ప్రాజెక్ట్. తర్వాత మనకి టెంప్లేట్స్‌లోకి వెళ్ళాను. టెంప్లేట్స్ మనకి డిస్‌ప్లే సంబంధించింది కావాలి కాబట్టి, నేను డిస్‌ప్లే సంబంధించింది చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఇమేజ్ తీసుకుంటాను. వెర్టికల్ అని. సో, ఇది తీసుకుంటాను. యెస్. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఇది ఇమేజ్ మనకొచ్చింది. ఈ ఇమేజ్ నుండి మనం ఏం చేస్తామంటే ఇదిగోండి టెస్ట్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ టెస్ట్ ఉంది కదా! ఇక్కడ. యెస్. ఇక్కడ మనం టెస్ట్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి నేను రాసాను. తర్వాత
హెడ్‌లైన్ అని ఉంది. ఈ హెడ్‌లైన్ మారింది. హెడ్‌లైన్ 2 అంటే ఇక్కడికొచ్చిందనమాట. ఇది బెటర్ ఫ్యూచర్ జాబ్స్ దునియా. ఆల్ జాబ్స్ ఇన్ వన్ ప్లేస్ అన్నాను. ఇదొచ్చింది. సో, ఇంకా మన ఇష్టం అనమాట. సో, దీన్నేం చేయాలంటే ఇక్కడ ఇది మీ ఇష్టం. ఈ ఇమేజ్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారు ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ ఇమేజ్ మార్చుకోవచ్చు. సో, ఇమేజ్ అప్‌లోడ్ ఫైల్. ఇమేజ్ మన ఇష్టం అనమాట. ఇయన్నీ మనం చేసుకోవచ్చు. సో, ఇయన్నీ మనం చేసుకొని సో యెస్. సో, ఈ విధంగా మనం ఇమేజ్ ఒక యాడ్ కాపీని మనం క్రియేట్ చేయొచ్చు. ఇది ఉపయోగించి మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ మనం డిస్‌ప్లే యాడ్స్ అనేది మనం డిస్‌ప్లే యాడ్‌లో ఇది మనం ఉపయోగించుకోవచ్చనమాట. సో, వెరీ సింపుల్ టూల్ అండి. క్రియేటర్ అనేది వెరీ సింపుల్ టూలు. సో, ఇది డిస్‌ప్లే యాడ్స్‌లో చక్కగా అనేది మీకు ఉపయోగపడుతుంది. నేను సింపుల్‌గా చేశాను. మీరు ఇక్కడ ఏందంటే ఇక్కడ ఇది మార్చుకోవచ్చు. టైటిల్ ఇక్కడ మార్చొచ్చు. ఓకే. ఇది మార్చుకోవచ్చు. ఫోటో మార్చొచ్చు. ఇవన్నీ మనకు అనుగుణంగా మనం మార్చుకొని డౌన్‌లోడ్ మీద మనం డౌన్‌లోడ్ మనం చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది మనకు రెడీ అవుతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఆహ్, మనం డిస్‌ప్లే యాడ్‌లు అనేది మనం ఉపయోగించుకోవచ్చనమాట. ఇది క్రియేటర్ ఉపయోగించి అదే విధంగా ఇక్కడ సైజ్ చూడండి. సైజ్ 240-200 అని ఉంది. 240-200 అదే విధంగా మనం కాన్వాలో కూడా మనం ఇది రెడీ చేయొచ్చు. కస్టమైజ్ సైజ్ అని ఉంది చూసారా? కస్టమైజ్ సైజ్‌లో మనం ఏం చేయాలంటే ఇక్కడ 240-200 240-200 క్రియేటెడ్ డిజైన్. సో, ఇదిగో వచ్చిందనమాట. సో, ఇక్కడ మనం ఇక్కడ నుండి మనం క్రియేట్ చేయొచ్చనమాట. మనకేం కావాలంటే అది ఇక్కడ నుండి మనం క్రియేట్ చేయొచ్చనమాట. చూసారా? ఇవన్నీ ఇది డిజైన్ వచ్చింది. ఈ సైజు ఏదైతే సైజ్ ఉందో ఈ సైజుని నేను క్రియేటర్ యాప్‌లో క్రియేట్ చేస్తున్నా. అదే విధంగా కాన్వాలో కూడా క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు ఫోటో మార్చుకోవచ్చు, పేరు మార్చొచ్చు. ఇయన్నీ మీరు మార్చొచ్చనమాట. సో, మార్చి డౌన్‌లోడ్ చేసుకుంటే మీకది ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ మనం డిస్‌ప్లే నెట్‌వర్క్‌లో మనం ఉపయోగించుకోవచ్చు. సో, అందరికి అర్థమైందనుకోండి డిస్‌ప్లే నెట్‌వర్క్. సో, ఈరోజు మనం థియరీ నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం దీనిపైన ఒక లైవ్ డిస్‌ప్లే యాడ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో మనం రన్ చేస్తాం. డిస్‌ప్లే నెట్‌వర్క్ వెరీ, వెరీ సింపుల్ నెట్‌వర్క్. ఇది ఉపయోగంగా మనం బ్రాండ్ ఇమేజ్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్రాండ్ అవేర్‌నెస్‌ని మనం ఇంక్రీజ్ చేయొచ్చనమాట. సో, ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ఈ క్లాస్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. థాంక్ యూ.